శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ధనుసు రాశి జాతకులు అక్టోబర్ మాసంలో 12వ తేదీ ఆదివారం తిథి అండి. ఈ రోజున ఖచ్చితంగా మీకు మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఒక అద్భుతాన్ని చూసే యోగము. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితం పొందుకోబోతున్నారు అన్ని వివరాలు ఈ వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఒక అద్భుతం చూడబోతున్నారు. ఇది మీరు ఊహించండి, మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగింది ఏదైనా అద్భుత అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, ఈ విధంగా కెరియర్కి సంబంధించిన అవకాశం దక్కొచ్చు, లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించి ఎవరైనా మీకు చక్కటి గైడెన్స్ని అందించడం జరగచ్చు. ఈ విధంగా ఒక అద్భుతం జరగబోతుంది. మీకు ఈ రోజు జరిగే సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలక మలుపు తిప్పుతుంది. అలాగే వ్యాపారస్తులకు చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నట్లయితే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి యోచించడం లేదు, కానీ ఈ రోజున అద్భుత ఆఫర్ వస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, దానికి సంబంధించి ఒక అవకాశం వస్తుంది, వెతుక్కుంటూ వస్తుంది. ఈ రాశి జాతకులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో కలలు కంటూ ప్రయత్నం చేస్తుంటే వారి ముందు కూడా ఒక ప్రత్యేక అవకాశం వస్తుంది. ఏది ఏమైనా ఏ రంగంలో ఉన్నా మధ్యాహ్నం 3 దాటాక ఒక కీలక అవకాశం వస్తుంది. కలుసుకోరు అనుకున్న బంధువుల్ని కలుసుకోవడం, పడిన నింద మాసిపోవడం, బంధాన్ని కలుపుకోవడం, పడుతున్న అనారోగ్య సమస్య అయినా మానసిక సమస్య అయినా బయటపడటం, ఏదో ఒక ధైర్యం వస్తుంది. ధైర్యం ఇచ్చే మనిషి రావచ్చు, ధైర్యం ఇచ్చే దేవుడే మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఆర్థికంగా బలంగా మారే సమయం ఇది. ఖచ్చితంగా గుడ్ న్యూస్ని వింటారు, అంతా మంచి జరుగుతుంది. నిత్యము ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. తోచినంత సాయం పేదవారికి చెయ్యండి.